ఇష్టమైన మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నాకు మూవీస్ ఇష్టం. సో కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. సో ఇలా చాలా ఉన్నాయి. నాకు నచ్చిన ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి. నా హైదరాబాద్ పొలిటికల్గా కూడా నాకు బీజేపీలోకి పిలుస్తున్నారు హైదరాబాద్లో. సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి. ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సూపర్ మ్యామ్. ఇది ఎప్పుడో ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ది, మీరు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది నిజంగా మీరేనా లేకపోతే ఏ కాదు, ఆ అమ్మాయి ఎవరో వేశారు, అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. దాన్ని కూడా పట్టించుకోవట్లేదు నేను. అదైతే మీరు కాదు, అదైతే నేను కాదు. శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు, అది నిజంగా నేనే ప్రూవ్ చేస్తే తను ఒక 1 crore అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు. ఓహో సారీ, అయితే అది నేను చూడలేదు. కానీ చాలా వీడియోస్, చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూసాను. కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు, అంటే కూలా? నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా. ఎక్కడ ఎలా అక్కడ ఫైర్ కావాలంటే ఫైర్, కూల్ కావాలంటే కూల్, సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్. అండ్ మూవీస్ లో ఎలాంటి క్యారెక్టర్స్ కి మీరు ఎక్కువగా లైక్ చేస్తున్నారు? నాకు నెగటివ్ షేడ్స్ చేయాలని అయితే ఇష్టం. ఎందుకు? మంచిగా ఫొటోస్ లో ఇప్పుడు నెగటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి. నేను పాజిటివిటీ నుంచి రాలేదు, నెగిటివ్ సైడ్ నుంచే వచ్చాను. నెగిటివ్ నుంచే నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి. సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది. అయ్యో ఫిక్స్. మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు, వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు? అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్సా, కంప్లీట్గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సా, లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్? ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు. సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు, అది ఆలోచిస్తున్నాం. సో అలాగా ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది. అలా నాకైతే నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేయాలను. విలన్ క్యారెక్టర్, పోలీస్, అట్లీస్ట్ అలా నెగిటివ్ షేడ్లో చేయాలని ఉంది. నెగిటివ్ షేడ్లో చేయాలని ఉంది. సో యాక్టింగ్ అంటే ఎందుకు మ్యామ్ ఇష్టం? అంటే ఎప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచో లేకపోతే కొంచెం ఏజ్ వచ్చి? లేదు, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం. కానీ ఇంట్లో పేరెంట్స్కి ఇష్టం లేదు, ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు. తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు. కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ని గమనించి నన్ను అయితే సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు. సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది. ఏ హీరో అంటే ఇష్టం మీకు బాగా? హీరోస్లో ఎవరు నాకు ఫాలో అవుతూ ఉంటారు? యాక్చువల్గా నాకు సూర్య ఇష్టం. సూర్య తను చేసే హెల్ప్ కానీ అంటే రియల్ హీరో రెండు అనమాట, ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్. నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే. సూపర్. అంటే రేపొద్దున్న సూర్య గారి ఫిలింలో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ చేయమంటే చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకు చేయను, నా ఫేవరెట్ హీరో కదా. చాలా ఇష్టం నాకు సూర్య. మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలే చూస్తాం. శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా. ఏ హీరో మూవీ చూడరు కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ షో చూడాల్సిందే. సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను. జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట. సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు, అంత ఇష్టం అనమాట. మ్యామ్ చూసారా, అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టినట్టున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది. అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు ఇద్దరుని. ఆ మూవీస్ బాగా చూస్తాం. సూపర్. అండ్ అంటే యాజ్ ఎ ఉమెన్గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి యాక్ట్రెస్గా నేమ్ తెచ్చుకోవాలి అంటే మనం కొంతమంది యాక్ట్రెసెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, ఎక్స్ప్రెషన్స్లో కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ సీరియస్ లుక్స్లో కానీ. అలా మీరు అబ్జర్వ్ చేసే యాక్ట్రెసెస్? నాకు హీరోయిన్ అంటే నయనతార బాగా ఇష్టం. తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం. నాకు నయనతారని చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది. నయనతార గారు సూపర్. అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు? ఇప్పుడు పట్టు సారీ ఒకటి, కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ, అండ్ సింథటిక్స్లో కానీ. నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటాను. అంటే 120 years బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా, నాకు అవి చాలా ఇష్టం. చిన్న బార్డర్స్తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం. కాటన్స్ బాగా ఇష్టం. నాకు శారీ ఏదైనా ఇష్టమే, క్లాత్ బాగుండాలి, కంఫర్ట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, శారీస్ ఏదైనా ఇష్టం. అంతే. స్టోర్కి వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ని మీరు ఇన్వైట్ చేశారు, అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సారీస్ని ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటారు? నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు.
మేమైతే ఒక నిధి అగర్వాల్ని ఓపెనింగ్ పిలిచాం. ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము ఓపెనింగ్కి వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట, శ్రీనివాస్ గారు నేను. సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేదని అనుకున్నాం తర్వాత. సో మేము ఎవరిని కూడా పిలవలేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తోనే మా దగ్గరికి వచ్చారు, మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు. వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం శారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. వింటేజ్ వింటేజ్ అంటే వింటేజ్ లుక్ ఎందుకు మ్యామ్, ఎందుకు అంత ఎక్కువ లైక్ చేస్తారంట? ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పుడైనా సరే. అప్పుడు మనం కాసుల పేరు అప్పట్లో ఉండేవి, ఇప్పుడు అందరం కూడా కాసుల పేరు యూజ్ చేస్తున్నాం. సో ఓల్డ్ ఈజ్ ఎప్పుడు కూడా గోల్డ్. ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి, ఓల్డ్ కలెక్షన్. సూపర్. అండ్ అంటే ప్రాపర్గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో? నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది. అతను లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను. మేబీ అందుకే ఏమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను. అతన్ని వదిలి మ్యాక్సిమం ఉండలేను నేను ఒక వన్ డే కూడా. సో ఎవ్రీడే అతనితోనే, అతనికి వండి పెట్టడం నాకు ఇష్టం. సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను, లంచ్ కూడా నేనే వండి పెడతాను, డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను. సో అతను అక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేస్తాం, స్టోర్కి వెళ్తాం. మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. టెక్కల్లో ఒక 15 days ఉంటున్నాం మంత్లీ. ఇక్కడ ఒక 5 days ఉంటే ఒక 10 days ట్రావెలింగ్లో ఉంటాం. ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా. ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం. మంత్లో ఒకసారి ఖచ్చితంగా మేము ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తాం, డివోషనల్గా కానీ. అండ్ ఇలాగా ఇది కూడా ట్రిప్ కూడా బాగుంది మ్యామ్. అసలు అంటే 30 days బిజీగానే ఉంటారు. 30 days బిజీగానే ఉంటాం. ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్లో. ఖాళీ ఉంటే నాకు నచ్చదు, అతనికి నచ్చదు. బిజీగా ఉంటేనే ఇష్టం. అండ్ ఈ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్స్కి ఎప్పుడు ఇరిటేటింగ్ అవ్వడం? అస్సలు ఇరిటేటింగ్ ఉండదు. శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్లోనే ట్రావెల్ చేస్తారు. మేము వారణాసి వెళ్ళినా కూడా కార్లోనే వెళ్తాం. తనకు అసలు కార్ జర్నీ ఇష్టం, ఫ్లైట్ జర్నీ అస్సలు ఇష్టం ఉండదు. ఆల్మోస్ట్ కార్లో 4-5 days ట్రావెల్ చేస్తూనే ఉంటాం, మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా. ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం అతనికి. సూపర్. జర్నీ అక్కడ బోర్గా అనిపించదు, మా జర్నీ అసలు బోర్ అనిపించదు. నాకు ఇంతవరకు అనిపించలేదు ఈ 4 years. సూపర్. అండ్ మ్యామ్ అంటే వెళ్తారు, వర్క్ చేస్తారు, స్టోర్కి వెళ్తారు, వస్తారు, అంటే ఎక్కడ అలసట అనిపించదా? మళ్ళీ కుకింగ్ కానీ ఏం అనిపించదు. మధ్యలో పర్చేస్కి వెళ్తూ ఉంటాం. ఓకే. వీవర్స్ దగ్గరికి వెళ్తాం, శారీస్ వీవింగ్ చేయించుకుంటాం, కలర్ కాంబినేషన్స్ అవన్నీ. శ్రీనివాస్ గారు నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు. అంటే ఎందుకు అంత ఎఫెక్షన్ మ్యామ్? అంటే ఏంటో మా ఇద్దరికి జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ రుణానుబంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి కూడా. అవునా? ఓకే. సో అంటే లైక్ సార్ ఎలా రియాక్ట్, అంటే సార్ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు, అంటే మీది ఎలా ఉంటుంది? సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు. తనకి మనసులో చాలా ప్రేమ ఉన్నా సరే బయటకు అసలు చూపించలేరు. నేను బాగా ఎక్స్ప్రెసివ్, ఎక్కువ ప్రేమ చూపిస్తాను. తనకి లోపల చాలా ప్రేమ ఉంటుంది, కానీ చూపించడం అస్సలు రాదు. ఓకే. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది, ఓకే నేనంటే ఇంత అభిమానం, ప్రేమ ఉంది అనేది? ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా, అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం? అలా ఏం లేదు. మా స్టోరీ అందరికీ తెలిసిందే. పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. మీరు ఎప్పుడైనా సరే ఒక 1 day or 2 days ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు? అదే ఇంతవరకు రాలేదు. అతను మ్యాక్సిమం ఉండలేరు, బాగా డిపెండెంట్ అయిపోయారు. సో నేను లేకుండా మ్యాక్సిమం ఉండలేరు. అదే చెప్తున్నాను కదా, నేను ఏమంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద, నేను వెళ్తానండి అంటే ఇంక మరి ఇష్టం, నేనైతే ఉండలేనని చెప్పారు. ఇంక నేను ఎలా వెళ్ళగలను? సో ఇంకా చెప్పేశారు అయితే? తనైతే డైరెక్ట్ గా చెప్పేస్తారు, నేనైతే ఉండలేను, ఇంక మరి నీ ఇష్టం. బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని. బట్ తను అన్ని డేస్ ఉండలేరు, మాక్సిమం 1 day కూడా ఉండలేరు. ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళారో సెకండరీ, వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా మధు విన్నరే, నేను గెలిచే వస్తాను అంతే అంట. సూపర్. అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ని? లేదు, ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక షో చూసాను. తర్వాత అంత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల అంత టైం దొరకలేదు. మేము పాలిటిక్స్ లైఫ్ ఎలా ఉంది? నాకు పొలిటికల్ లైఫ్ చాలా ఇష్టం. ఓకే. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు. మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైం తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు. ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు. సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. అతను చేసిన సేవలన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఒకానొక టైంలో చాలా స్ట్రెస్, అంటే ఈ లైఫ్కి బిఫోర్ 4 years బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం, ఆ, గొడవలు కానీ ఇష్యూస్ కానీ, అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ. సో కొంత కాదు, చాలా నెగిటివిటీ వచ్చింది. చాలా మంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద. తర్వాత అర్థం చేసుకున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. చాలా ఏడ్చుకున్నాం, బాధపడ్డాం. అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం. ఈరోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది. ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. సూపర్. అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్లో మ్యామ్ ఒకరికొకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు. అస్సలు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒకరి లైఫ్ ఏదైనా సాక్రిఫైస్ అవ్వాల్సిందే ఆ టైంలో. బట్ ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి? ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి? స్ట్రాంగ్ హార్ట్ ఇదే. సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను. చాలా కామెంట్స్, అసలు ఎన్ని మాటలు ఒక్కొక్కరు. అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం? అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా, మా దగ్గర ఉన్నారా? ఏమి తెలియకున్నా, ఏమి చూడకున్నా చాలా కామెంట్స్ చేస్తూ, చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు. చాలా బాధ అనిపించేది. మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను. కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈరోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్. అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు, లేకపోతే మీడియాలో ట్రోలింగ్, అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు. కానీ యాజ్ ఎ ఉమెన్ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. కానీ తప్పదు ఎవరికైనా. సీఎం జయలలిత గారికే తప్పలేదు. నేనంతా నాకు ఆవిడే ఇన్స్పిరేషన్. నేను ప్రతి మూమెంట్లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను. ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు. ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీర లాగారు, ఆవిడ జుట్టు కట్ చేశారు, ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు. అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిల్చుంది. నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు బాధగా ఉన్నా, నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను. ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ప్రతి ఉమెన్ కూడా ఆవిడనే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను. ట్రూ. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్ ఎలోన్ ఫీలింగ్ కానీ, లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి, ఇంత అవసరమా? అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు. నాకు ఎప్పుడు అనిపించలేదు. శ్రీనివాస్ గారు నాతో ఉన్నంతసేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు. నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగాను, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే. హీ సో స్వీట్. తను చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు. చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అర్థం చేసుకుంటారు, చాలా ధైర్యాన్ని ఇస్తారు. సూపర్. ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా. మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ, లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే సిచ్యువేషన్స్ కానీ? 100%. తను యాక్చువల్గా నేను ఏం ఆలోచిస్తున్నానో, ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు. నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు, ఇది ఇలా ఆలోచించొద్దు, ఇలా ఆలోచించాను కూడా తను చెప్తారు. సైకాలజీ చదువుకున్నారో ఏంటో చక్కగా నా మైండ్ రీడ్ చేసేస్తారు తను. రీడ్ చేసి ముందే తాను ఇలా వద్దు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇలా డిప్రెషన్లోకి వెళ్తావు, ఇలా ఆలోచించద్దు, ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్గా ఉండా అని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. సూపర్. అండ్ మీరు సర్ప్రైజ్, మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఏదైనా? శ్రీనివాస్ గారికి అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం ఏమీ రావు. అసలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం రాదు. సో మీరు సార్కి ఇచ్చిన సర్ప్రైజ్? నేను ప్రతిదీ సర్ప్రైజ్. నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం. ప్రతి అకేషన్కి, ప్రతి దానికి తనకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను. ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను. బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఏమంటారు, ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా నేను ఇది అనుకున్నాను, ఇది కొనుక్కుందాం అనుకున్నాను, నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్ లో? వాచ్ ఇష్టం దానికి, సర్ప్రైజ్ గా ఇచ్చాను. మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్ గా. ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను. తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్. సో నేను కొనేయడంతో సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. చూసారా, సూపర్. అండ్ సార్ ఫేవరెట్ సారీస్ లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి? సార్కి అసలు సారీస్ అన్ని ఇష్టమే. అందులో గ్రీన్ కలర్ తనకి బాగా ఇష్టం. గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం.
సూపర్. అండ్ టెక్కలు వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది. ఒక మీకు విషయం చెప్పనా, టెక్కల్ అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు. ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, శ్రీనివాస్ గారు 25 years గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కల్ ప్రజలకి బాగా తెలుసు. సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు. ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా ఇద్దరం దగ్గరుండే చేస్తాం, దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. టెక్కల్ ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. ఎందుకంటే దే నో ద ట్రూత్, వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి. అంటే టెక్కల్ ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు. ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళే తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. చాలా పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు. వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా నాకు చూసుకుంటున్నారు, హారతులు పడుతున్నారు, బొట్టు పెడుతున్నారు. చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సూపర్. అండ్ అప్పటికి మీ రిలేషన్ లేదు, మీరు ఎలక్షన్ ముందు కూడా ఉంది. ఎలక్షన్ బిఫోర్ ఎందుకంటే ఈ గొడవ 4 years ముందు నుంచి జరుగుతుంది. ఈవిడ సోషల్ మీడియాకి వచ్చి ఈ 1 year ముందే వచ్చింది సోషల్ మీడియాకి. కానీ ఇది 4 years ముందు నుంచే జరుగుతోంది. 4 years నుంచే మేము కలిసి ఉన్నాం. 2023-22 నుంచే మేము కలిసి ఉన్నాం. అందరికీ తెలుసు ఈ ఇష్యూస్. అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు. మీకు తెలియడం 1 year అవుతుంది. తెలిసి 1 year అవుతుంది. ఓకే. అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి వచ్చింది? మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవు. చెప్తున్నాను కదా, పరిస్థితుల ప్రభావంతో ప్రపోజల్స్ చూసాం అయితే. అంతే. రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డెసిషన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు, నేను స్టాండ్ అయి నిల్చున్నాను, సపోర్ట్గా ఉన్నాము. అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగిరించింది తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివి ఏం లేవు. మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవడానికి. అంటే తర్వాత ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే గడుపుతున్నాం. సూపర్ మ్యామ్. అండ్ చాలా అంటే ఈ బిజినెసెస్ని కూడా మంచిగా బ్రాంచెస్ డెవలప్ చేస్తానని చెప్పారు కదా. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వైజాగ్ కాకుండా ఇంకేమైనా బెంగళూరు, జూబ్లీ హిల్స్లో, ఇక్కడ ముందు హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్లో స్టోర్ పెడదాం అనుకుంటున్నాం. అది కూడా అవుతుంది వైజాగ్లో. ఇంకా బెంగళూరులో అనుకోవట్లేదు అప్పుడే. ఇంకా బెంగళూరు ఓన్లీ ప్రెసెంట్ అయితే వైజాగ్ అండ్ హైదరాబాద్లో 2 branches. వీలుంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేసుకుంటాం. విజయవాడ అన్ని ప్రాపర్ ఏరియాస్ ని పిక్ చేస్తాం. మా ఏరియాస్ కదా నాకు నచ్చే ఏరియాస్. మేము ఎక్కువగా విజయవాడ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళం మేము. శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మేము ఎక్కువ డేస్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం. వైజాగ్ అంటే అలాగో మా ప్లేసే. సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది. సూపర్. అండ్ వైజాగ్ బీచ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. బీచ్ ఇష్టమా? బాగా ఇష్టం. మా ఇంటి దగ్గర టెక్కల్ కూడా బీచ్ ఉంది కదా. టెక్కల్ దగ్గర కూడా బీచ్ ఉంది. కానీ రీసెంట్ గా టెక్కల్ బీచ్ అది వైజాగ్ బీచ్? శ్రీనివాస్ గారు నేను వెళ్ళేదైతే టెక్కల్ బీచ్ లో. ఇలాగే కార్యకర్తల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. సూపర్. అండ్ ఈ 4 years జర్నీలో మీ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేంది, చెప్పలేంది? యాక్చువల్గా శ్రీనివాస్ గారికి ముందు ఈ ఇష్యూస్ మధ్యలో అతని టికెట్ క్యాన్సిల్ చేసి వాణి గారికి టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి జనవరిలో అనౌన్స్ చేశారు. ఆ డే అసలు మా అందరికీ చాలా మెమరబుల్ డే. నాకైతే చాలా మెమరబుల్ డే. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెలబ్రేట్ చేసుకున్నాం లిటరల్గా ఆ రోజు. దట్ డే ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డే, మెమరబుల్ డే. సూపర్. అది వర్క్ పరంగా మీ ఇద్దరి పర్సనల్ లైఫ్? మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే. చెప్పాను కదా, లేదు ప్రతి డే మెమరబుల్ గానే ఉంటుంది. ఇది అట్లీస్ట్ సారీ ఏదో ఒక గిఫ్టెడ్ ఏదో చేయడం ఏదో ఉంటుంది. ఆ గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొనిపెడతారు. నాకు ఇది కావాలంటే ప్రతిదీ కూడా కొనిపెడతారు. కొనిపెట్టకపోవడం అంటే ఏమి ఉండదు. సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అనికి. ఇది తీసుకుని నువ్వు కొనుక్కో, ఇది గోల్డ్ ఎక్కువ కొనిపెడతారు. తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా. నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం. తను ఎక్కువ గోల్డ్ కొనిపెడతారు. నాకు సర్ప్రైజ్ గా కొనిపెట్టడం రాదు. ఇది తీసుకో, అది కొనుక్కో అని చెప్తారు అని చెప్తూ ఉంటారు. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే మీ కలెక్షన్ లో ఎవరి సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది, మీదా సార్దా? లేదు, నాదే సెలెక్షన్. సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరిది ఉంటుంది? మొత్తం నేనే. తనకు అసలు ఏమీ రాదు. రాజకీయం తప్పితే శ్రీనివాస్ గారికి ఏమీ రాదు. ఓన్లీ 24 గంటలు ప్రజలతో ఉండడం, మాట్లాడుకోవడం అదే ఇష్టం. అంతకు మించి తనకి ఇంకేమి రావు. హౌస్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను. వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేసుకుంటాను. ఎంతమంది ఉన్నారు మ్యామ్ స్టాఫ్?
మీకు అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా 15 మెంబర్స్ ఉన్నారు. పర్సనల్ గా 15 మెంబర్స్. అంటే ఎలా మ్యామ్ అది సార్కి అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ కానీ పిఏ గవర్నమెంట్ పిఏస్ 2 ఉన్నారు, అండ్ ప్రైవేట్ గా ఒక 4 ఉంటారు, డ్రైవర్స్ ఒక 2 ఉంటారు, కుక్ ఉంటారు, అండ్ పర్సనల్ గా కొంతమంది శ్రీను గారితో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక 2-3 ఖచ్చితంగా. మీరు మాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు మీతోనే ఉంటాం అంటారు. అక్కడ టెక్కల్లో కంటిన్యూస్ గా 5 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ మాతో ఇక్కడ ఒక 7 to 8 మెంబర్స్ ఉంటున్నారు. 7 to 8 ఇంట్లోనే ఉంటారు మాతోనే ఊరు నుంచి వచ్చి. ఊరు నుంచి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు. మీకు ఇంకా కంప్లీట్ సందడే ఎవ్రీడే ఒక ఫెస్టివల్ డే. మాకు కూడా ఒంటరిగా ఉంటే అస్సలు నచ్చదు, ఇద్దరికి కూడా ఎప్పుడు క్రౌడ్ తో బాగా ఉండాలి, మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మీరు రాజా అని ఎందుకు మ్యామ్ అలా పిలుస్తారు సార్ని? అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజా అని ముద్దుగా పిలిచేదాన్ని, అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట. కంటిన్యూ అయిపోయింది. గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్. తను ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి, నేను అధికారం అనుభవించాలి, ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి. తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి, వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట. తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు, సో అందుకే రాజా అని పిలుస్తాను. సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు? నాకు రాజు అని పిలుస్తారు. అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది, రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి. సో రాజలక్ష్మి అని నాన్నమ్మ పిలిచేది నాకు, సో అలాగా రాజు అని నాకు ముందుగా పిలుస్తారు. రాజు, సూపర్. అండ్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏంటి సార్? ఫేవరెట్ డిష్? శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి ఎగురు బాగా ఇష్టం. సో ఇక్కడ దొరకవు కానీ టెక్కలు వెళ్తే ప్రతి వీక్ 2 times 3 times నేను కుక్ చేస్తాను. పొటాటో ఫ్రై ఇష్టం, స్వీట్స్లో రవ్వ లడ్డు ఇష్టం, సున్నుండి ఇష్టం, స్వీట్స్ బాగా తింటారు ఇష్టం, కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు. అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది. అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ అది తనకి ఇప్పుడు 60 years, కానీ అసలు 60 years లో అనిపించింది. నాకే డౌట్ కొడుతుంది, నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా 60 అని అడుగుతూ ఉంటాను నేనే. అసలు తను అసలు అలా ఉండరు, స్టిల్ ఒక 40-45 ఏజ్ లాగే ఉంటారు. అలానే ఉంటారు. తను అలాగే మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు. అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. సార్ డైట్ ఎలా ఉంటుంది? సార్ డైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, తర్వాత లంచ్ లో ఒకటే కర్రీ ఉండాలి, ఎక్కువ కూడా తీసుకోరు. ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్, కొంచెం రైస్. నైట్ కూడా మళ్ళీ రైసే తింటారు, మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి, మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ, అంతే. ఇంకేం తీసుకోరు. మధ్యలో ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు. సీజనల్ బనానా కొంచెం ఇష్టం, ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు, అంతే. అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే. జిమ్ కి కూడా వెళ్ళరు? మీది ఎలా ఉంటుంది మ్యామ్ డైట్? నేను ఫుల్గా తింటాను. ఎలా? నేను ఫుల్గా తింటాను. నేను ఫుల్గా రివర్స్ అనమాట. చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా, నాన్ వెజ్లో అన్నీ ఇష్టం, చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్, ప్రాన్, నడిచేది, పాకేది, దూకేది అన్నీ తినేస్తాను నాన్ వెజ్లో. చాలా ఫుడ్, నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటా. మరి ఎక్కడ వెయిట్ అలా ఏం లేదు, వెయిట్ ఉన్నాను బాగా. శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తిండి తగ్గించు అంటారు నాకు. తను ఎంత లిమిటెడ్ గా తింటా, నేను అంత ఎక్కువగా తింటా. ఓకే, కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇంకో 20 years అయినా సరే అతను అలాగే ఉంటారేమో. చాలా స్టామినా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా. అసలు సూపర్. అతను చూసి చాలా నేర్చుకోవాలి. మ్యామ్ మీరు సార్ దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి? తను చాలా డిసిప్లైన్ అనమాట, చాలా డిసిప్లైన్. అండ్ తన భాష నాకు బాగా ఇష్టం. తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఎంత చక్కగా మాట్లాడతారంటే, ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు, అంటే అర్థమైనట్టు చెప్తారు. నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను లా ఎగ్జామ్స్ రీసెంట్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు. తను కూడా లా స్టూడెంట్, లా చదువుకున్నారు కదా. ఎక్స్ప్లెనేషన్ కానీ తన భాష నాకు బాగా ఇష్టం. తనలాగా నాకు తెలిసి స్టేట్ లో 2 states లో ఎవరు కూడా మాట్లాడలేరు, అంత బాగా మాట్లాడతారు ప్రతిదాన్ని. తెలుగు ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు. తను భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం అన్ని చదివేశారు. అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు. తనకి చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు. చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గళంగా మాట్లాడేస్తారు. కానీ చాలా డేర్ అండ్ డాష్ చెప్తున్నాను కదా, 2 states లో దువ్వాడ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు. అంత డేరింగ్ అండ్ డాషింగ్, నిజాయితీగా. అతని నిజాయితీయే అతనికి ధైర్యం.
అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే? ఎందుకంటే తను కరప్షన్ అనేది అసలు చేయరు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా 3 years నుంచి 4 years నుంచి చేస్తున్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు. తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా 0 స్టేజ్లో ఒక రాజకీయాల్లో కూడా ఉన్నాడంటే ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రం. సూపర్. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ చూసారమ్మా? చాలా చూస్తాం మేము. ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా, రాసి పెట్టేశాక ఇంకా 0 బ్యాలెన్స్తో ఉన్నారు. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి, అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ని సేల్ చేశాను. నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను. మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో, అది సేల్ చేసేసాను. నాన్నిచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను. గోల్డ్ కొంచెం సేల్ చేశాను. గోల్డ్ బ్యాంక్లో పెట్టాను. అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. సీరియస్లీ అంటే ఒక ఇష్టం ఎంత టర్న్ చేస్తుంది అనేది. అవును, మాదే ఎగ్జాంపుల్. చాలా. ఎందుకంటే తను ఒక 50 crores వరకు ఒక మైండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ రోజే ఆ మైండ్ని స్టాప్ చేశారు. 50 crores లాస్ అయ్యారు. అయినా సరే తన హార్ట్కి తీసుకోలేదు. ఇంకెవరైనా అయితే కొలాప్స్ అయిపోతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్గా నిల్చున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు, దేనికి పొంగిపోరు, నార్మల్గా ఉంటారు. తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటారు. సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఒక మగవాడి సక్సెస్ వెనకతలో ఒక ఆడది ఉంటుంది. ఆడదాని సక్సెస్ వెనక కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నాం. బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది, బాగుంది. మరి వైజాగ్ లో తీసుకుంటారా? మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా, మరి అది తీసుకుంటారా? లేదు, నాకు హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ లో తీసుకుందాం. హైదరాబాద్ నచ్చింది. ఓకే, హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు. ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు. హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను. చాలా సపోర్టివ్గా ఉంటారు. బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా మంది పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళని తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు. హైదరాబాద్ చాలా బాగుంది. సూపర్. సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. చెప్పి నేర్చుకునేది వేరు, మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్. నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను. అయ్యో, నేను బిజినెస్ పెట్టక ముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను. చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు. తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది. అడిగితే శత్రువులు అవుతున్నాం, అడిగితే తిడతారు తిరిగి మనకి. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. లైఫ్లో ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళే హెల్ప్ చేశారు. సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఒక గుణపాఠం. సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని లైఫ్లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను. అసలు నేను ఎంత అప్పు ఉండిపోయింది మ్యామ్ బయట? నాకు ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు రావాలి క్యాష్. ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను. అయ్యయ్యో. అండ్ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డాడీ కోసం ఏం చెప్తారు? నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు. బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం. ఇంట్లో పెద్దమ్మాయా మీరు? పెద్దమ్మాయిని. ఎంతమంది మ్యామ్ మీరు? యాక్చువల్గా నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను, నా తర్వాత 2 brothers చనిపోయారు, తర్వాత సిస్టర్ చెల్లి. సో అందుకే ముద్దులు కూతురు నేను. 3 చనిపోయారు కదా. నేను ఇంటి అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని, డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని. సో అందరికి నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఫాదర్ మదర్ అంతా మదర్ దగ్గరే కదా నా 3 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు మ్యామ్? మాట్లాడుతూ ఉంటారా టచ్ లో? పిల్లలు మన ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేశారు, పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్. అవునవును. హాలిడేస్ ఇక్కడే వచ్చారు, నాతోనే 3 months ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో. మేము కూడా ఎవ్రీ వీక్ 10 days ఒకసారి వెళ్తాం, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో వస్తారు. వాళ్ళు ఏమంటూ ఉంటారు పిల్లలు? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే
అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది అసలు ఒక టైంలో. ఏ పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఇలాగా అందరి మధ్యలో ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావో అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టింగ్ గా మాట్లాడుతుంది నా కూతురు. 12 years గానే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, చాలా సపోర్టివ్. నా కూతుర్లు ముగ్గురు కూడా వెరీ అండర్స్టాండింగ్, అసలు అల్లరి చేయరు. మీలా ఎవరు ఉంటారా? ఫస్ట్ డాటరా, సెకండ్ థర్డ్ డాటరా? పెద్ద పాప సేమ్ డిటో జిరాక్స్ కాపీ అలాగే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ కూడా చాలా కోపం దానికి అలాగే. కోపం వచ్చిన తర్వాత ఈ కోపాన్ని ఎలా మ్యామ్ ఎప్పుడైనా సార్ మీద మీరు కోపం చూపించారా? అసలు చూపించు సార్ ఎప్పుడైనా? సార్ ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు. అంటే సిచ్యువేషన్ లో సేమ్ మీ మీద సార్ కోపం వచ్చేటప్పుడు సార్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాజ్ ఇట్ ఈస్ సార్ ఎలా పిల్లలు అసలు మాట్లాడేది నాతో అంటారు. చాలా కోపం తనకి, చాలా అంటే చాలా. అంటే ఓన్లీ నా దగ్గరే, మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం, బయట వాళ్ళ మీద చూపించలేరు కదా. నేను అదే అంటాను, ఎందుకు రాజా కోపం అవుతాను, మరి నీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర చూపించాలి నేను అంటారు. ఓకే, కోపం ఎంత టైం ఉంటుంది సార్ది? నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది. చాలా ఈగోయిస్టిక్ అసలు. నేను సారీ చెప్తే కూల్ అవుతారు. నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ 100 సారీస్ అయినా చెప్తారు, కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి. ఫస్ట్ సారీ మీ సైడ్ నుంచి అందుకే కింగ్. అందుకే కింగ్. నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా. సూపర్. అండ్ కుకింగ్ లో అంటే లైక్ మీ ఫేవరెట్ కుక్ ఏంటి? మీ ఫేవరెట్? నాకా చెప్పాను కదా, నాకు నాన్ వెజ్ అన్ని ఇష్టమే, అన్ని ఇష్టమే. వెజ్ లో పొటాటో ఫ్రై. నాకు కూడా పొటాటో ఫ్రై అంటే ఇష్టం. మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది? అసలు నేను ఏ స్కిన్ కేర్ తీసుకోను, బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను అసలు. ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను. నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను, నేనే రెడీ అవుతాను. ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను. ఇంకా బయట బ్యూటీషియన్స్ ఏమీ లేదు అసలు. సూపర్. మీ పర్సనల్ గా మీకు ఎన్ని సారీస్ కలెక్షన్ ఉండొచ్చు? సారీస్ అంటే నా దగ్గర ఒక 10,000 వరకు సారీస్ ఉన్నాయి. ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 సారీస్ ఉంటాయి. ఎక్కడే ఉన్నాయి మ్యామ్? టెక్కల్లో ఉన్నాయి. ఒక మొత్తం ఒక హౌస్ అంతా సారీస్ ఉంటాయి మొత్తం. ఎప్పుడు వెళ్తారు చెప్పండి, కెమెరా తీసుకుని వచ్చి ఒకసారి సారీస్ టూర్ చేయండి. సారీస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి, బాగా ఇష్టం సారీస్. అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు నచ్చదు. అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు, అస్సలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను. ఆల్మోస్ట్ శారీసే, సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి. సూపర్. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మ్యామ్ సారీస్? ఇక్కడ కొన్ని తక్కువే ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటే 1000 వరకు ఉంటాయి. 1000 ఉంటాయా? ఆల్మోస్ట్ 1000 ఎక్కువే కదా. అంటే 10,000 ఉన్న సారీస్ దగ్గర 1000 ఎక్కడ కనిపిస్తాయి లేండి. అంటే సారీస్ మీద మీ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టోర్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది? స్టార్ట్ చేయకముందు ఎక్కువ ఉండేది బాగా. నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను శారీస్ కోసమే స్పెండ్ గోల్డ్ కన్నా శారీస్ మీదే పెట్టేదాన్ని అసలు. అంటే ఎంత మంత్లీ మంత్లీ ఒక 2 lakhs వరకు నేను శారీస్ కొనుక్కునేదాన్ని. అలాగా శారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్. అంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళు గోల్డ్ కొట్టారు, బ్రెయిన్ లేని వాళ్ళు అలా శారీస్ కొట్టారు. ప్యాషన్ ఉన్న వాళ్ళు డ్రెస్సెస్ కొట్టారు, బ్రెయిన్ లేదు అనుకుంటారు. అప్పుడు మళ్ళీ బెండకాయ తినాలంటారు. వద్దు, మనం అసలుకే పొటాటో బ్యాచ్. సూపర్. సో స్వీట్స్ లో మీరు బాగా అంటే లైక్ సున్నుండ, కేసరి కాకుండా ఇంకేమైనా? నాకు సున్నుండ ఇష్టం ఉండదు అసలు, నేను తిన్న అసలు. ఓన్లీ నాకు కాజా ఇష్టం స్వీట్ లో బాగా. సూపర్. అండ్ మొత్తానికి అయితే చాలా సరదాగా అయింది. అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని అయితే బాగుంటుంది, కానీ శ్రీనివాస్ గారిని లేకుండా ఉండలేరు పాప, అస్సలు ఉండలేరు. డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి. ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా? తనకి ఎవరు లేరు కదా, నేను తప్ప. తను ఒక్కరు ఎలా ఉంటారు, అందుకే వెళ్ళట్లేదు. క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తాం అప్పుడు. అలా బయట పొలిటికల్ గా ఉంటే అలా వెళ్ళొచ్చా షోకి? పర్మిషన్ తీసుకోవచ్చంట కదా, వాళ్ళు చెప్పారు టీమ్, ఆ టీవీ వాళ్ళు. ఓకే, అలా వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఒకదాన్ని అయితే పోను. ఇంకా ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తాను. గేట్స్ క్లోజ్ చేసేస్తే మా రాజు ఓపెన్ చేస్తాడు బయట నుంచి. మ్యామ్ అసలు ఎక్సలెంట్ మ్యామ్, చాలా చాలా బాగా చెప్పారు. And thank you ma'am, thank you so much and nice talking to you. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.